ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యాతి సత్యమైన వారిని, ఈశ్వరీయ మతం పైన నడిచే వారిని, భగవంతుడి శ్రేష్ట మతం సదా ఈ శ్రేష్ట మతం ద్వారా ఉన్నతో ఉన్నతమైన తండ్రి పరమాత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 21/8/2025। आज का हेडिंग, मीठे बच्चे तुम असुरी मत पर चलने से दरबदर हो गया, अब ईश्वरीय मत पर चलो तो సుఖదాం చలే జాయిగా. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అసురీ మతం పైన నడిచి ఎలా అయిపోయారు? దేనికి అంటే చెల్లా చెదురుగా అయిపోయారు. అంటే ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ లేకుండా చెల్లా చెదురుగా అయిపోయారు. మరి ఇప్పుడు ఈశ్వరీయ మతం పైన నడిచినట్టయితే సుఖధామానికి వెళ్తారు. ప్రశ్న, बच्चों को बाबा से कौन सा उम्मीद रखनी चाहिए, कौन सा नहीं? बाबा से यही उम्मीद रखने के हम बाबा द्वारा पवित्र बन अपने घर और राजधानी में जाएगा। बाबा कहते, बच्चे मेरे में यह उम्मीद नहीं रखो फलाना बीमारी है, आशीर्वाद मिले। यह कृपा या आशीर्वाद की बात नहीं है। मैं तो आया हूं तुम बच्चों को पतित से पावन बनाने. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు బాబా పైన ఏ నమ్మకం పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు. పిల్లలకి బాబా పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి. నేను పవిత్రంగా అయినట్టయితే, బాబాని స్మృతి చేసినట్టయితే బాబా నన్ను పరంధామానికి తీసుకెళ్తారు, అక్కడి నుంచి రాజధానికి పంపిస్తారు. ఈ నమ్మకాన్ని నేను పెట్టుకోవాలి. బాబా చెప్తున్నారు, ఇలా అయితే అనుకోకండి, ఫలానా వారు అనారోగ్యంగా ఉన్నారు బాబా, మీరు వారిపైన ఆశీర్వాదం చూపించండి, కృప చూపించండి అని. బాబా చెప్తున్నారు, నేను వచ్చింది పతితులను పావనంగా చేయడానికి. నేను ఎలాంటి కర్మలు నేర్పిస్తానో దాని ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు. మరి వికర్మలు చేస్తే మీరే దిగజారిపోతారు. సో ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది మీరు మీ పైన అటెన్షన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. रूहानी बच्चों ने गीत सुना है, आज नहीं तो कल వికరేంగే యహ బాదల్. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ మేఘాలు వర్షిస్తాయి అంటారు. మరి పాట విన్నారు కదా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నేను ఆత్మ ఇంటికి వెళ్ళాలి. బాబా స్మృతితో ఆత్మాభిమానిగా నేను అవ్వగలను. దేహ అభిమానంలో ఉన్నట్లయితే ఏ విధంగా కిందకి దిగజారిపోతాను. ఇప్పుడు బాబా వచ్చి ఆత్మాభిమాని స్థితిని తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు, ఓ బాటసారి అలసిపోకు అంటున్నారు. మీరు మీ ఇంటిని కూడా మర్చిపోకూడదు. బాబా వచ్చిందే ప్రతి ఒక్కరికి ఇల్లు యొక్క దారిని చూపించడానికి. సతో ప్రధానంగా ఇంతకుముందు ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా బచ్చోన్ సే శ్రీమత్ దేతా హే. బాబా పిల్లలకి ఇదే శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలు, మీరు సుపుత్రులుగా ఉండాలి. ఏ విధంగా సమయం నాజూగ్గా ఉందో
సమయం అనుసారంగా చక్కగా బాబా మతం పైన నడవాలి. ఇంతకు ముందు రావణుడి మతం పైన నడిచేసి చెల్లా చెదురుగా అయిపోయారు. మరి ఇప్పుడు భగవంతుడి మతం పైన నడవడం చాలా ఇంపార్టెంట్. రావణుడు అసురీ మతాన్ని ఇస్తారు. మరి అసురీ మతం పైన మన గతి కూడా ఎంతగా దిగజారిపోయింది. సో ఇక్కడ బాబా మనకి అసురీ మతం, ఈశ్వరీయ మతం యొక్క డిఫరెన్స్ చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈశ్వరీయ మతం పైన నడుస్తున్నాం. సుఖధామంలోకి వెళ్తాం. బాబా అనంతమైన వారసత్వాన్ని మనకి ఇస్తారు. రోజు అర్థం చేయిస్తున్నారు. ఇలా అయితే అనకూడదు, ఫలానా వారు అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉంది పరిస్థితి అని. బాబా అన్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరి పాత్ర పూర్తి అవ్వాల్సింది, తిరిగి ఇంటికి వెళ్లాల్సింది. మనుషులు ఎంతగా పొరపాట్లు చేసేస్తూ వచ్చారు. స్వయానికి స్వయం ఎంతగానో నష్టపరుచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం, మన రాజధాని అనేది స్థాపన అవుతుంది కాబట్టి రాజధానిని స్మృతి చేయాలి. ఏ పాత్ర అయితే ప్రతి ఒక్క ఆత్మలో నిండి ఉందో ఆ పాత్ర అనుసారంగానే వారు తమ రోల్ని ప్లే అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే. డ్రామానుసారంగా మన పాత్ర ఇలాగే ఉంది. మరి అనుక్షణం ఇల్లు వాకిళ్లను వదిలేసి ఒక్క బాబా అనగా పరంధామం నివాసి అయిన పరమాత్మను స్మృతి చేయాలి. భారత భారతవాసీలు ఒకప్పుడు ఎలా ఉండేవారు? ఎంతో శ్రేష్టంగా ఉండేవారు. వారి కర్మ కూడా ఎంతో శ్రేష్టంగా ఉండేది. ఇప్పుడు ఎలా అయిపోయింది? ధర్మభ్రష్టంగా అయిపోయింది, కర్మభ్రష్టంగా అయిపోయింది. కానీ బాబా వచ్చి మళ్ళీ ఇప్పుడు సావధానం, జాగ్రత్త ఇస్తున్నారు. మీరు ఏ కర్మలు చేసినా అవి అకర్మలు, మంచి కర్మలు కానీ అవ్వాలి. కాకపోతే అకర్మ అనేది ఇక్కడ కాదు, సత్యుగంలోనే అవుతుంది. సో కర్మ, అకర్మ, వికర్మ యొక్క గతులను ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ రావణ రాజ్యంలో ప్రతి కర్మ వికర్మగానే అవుతుంది. బాబా ఈ శ్రేష్టాతి శ్రేష్టమైన దారిని మనకు చూపిస్తున్నారు. మరి నేను ఆత్మ ఎంతగా పరమాత్మ యొక్క శ్రేష్టమైన దారిలో నడుస్తున్నాను చెక్ చేసుకోవాలి. బాబా వచ్చింది స్వర్గానికి యజమానిగా తయారు చేయడానికి. మరి ఆ శరీరధారి మనుషులను మర్చిపోవాలి కదా. బాబా వచ్చింది మన ఈ ఆత్మను బాగుపరచడానికి. మరి ఇప్పుడు నేను ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆత్మలైన మనం ఒక పాత్రధారులం. పరమాత్మ మనకొక దారిని చూపిస్తున్నారు. వారే పతిత పావనుడు. వారే అందరినీ పావనంగా చేయడానికి వచ్చారు. కాకపోతే ఇప్పుడు విషయ వైతరిణి నదిలో మనం ఇరుక్కుపోయాము. భక్తి మార్గంలో ఎంతగా ఎదురు దెబ్బలు తింటూ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సో ఇప్పుడు బాబా మనకి ఈ జ్ఞానం, భక్తి, వైరాగ్యం యొక్క యాక్చువల్ మీనింగ్ అర్థం చేయిస్తున్నారు. మొత్తం ప్రపంచమంతా అనంతమైన శోక వాటికలోకి వెళ్ళిపోయింది. సత్యాతి సత్యమైన అశోక వాటిక అనగా ఎలాంటి దుఃఖము లేని ప్రపంచం సత్యుగం. మరి ఇవన్నీ ఎంత సహజమైన విషయాలు. మరి ఈ విషయాలను బుద్ధిలో పెట్టుకోగలుగుతున్నానా? బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరూ పరస్పరం సోదరులు అనే ఒక ఫస్ట్ పాయింట్ మీద మీరు ఫోకస్ చేయాలి. బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. దానికోసం స్వయం ఒక ఆత్మాని భావించాలి. నేను ఆత్మ 8 గంటలు బాబా స్మృతిలో ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. 16 గంటలు వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, ఆరామం చేసుకోండి. కానీ 8 గంటలు నేను ఏ విధంగా స్పెండ్ చేస్తున్నాననేది చాలా ఇంపార్టెంట్. నేను ఆత్మ స్వదర్శన చక్రధారిని. నేను ఆత్మ
21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాను. నేను ఆత్మ 84 జన్మల ముక్తి జీవన్ముక్తి పదవిని తీసుకుంటాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వయం పైన ఎంతో అటెన్షన్ పెట్టడం ఇంపార్టెంట్. ధారణ: శ్రీమత్ పర్ అబ్ శ్రేష్ఠ కర్మ కర్నా హి. ఇప్పుడు శ్రీమతం పైన శ్రేష్టమైన కర్మలే చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా ఇచ్చే డైరెక్షన్ పైన నడవడం కూడా చాలా ఇంపార్టెంట్. సదైవంగా హర్షితంగా ఉండాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. అంతేకాని ఎప్పుడు ఉప్పు నీటిగా అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. చెక్ చేసుకుందాం, అంతటి మధురత శక్తి మనలో ఉందా? వరదానం: मान मांगने के बजाय सबको मान देने वाले. ఏదైనా విష్ అడగడం కంటే ఫస్ట్ మొదట అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేవారు నిష్కామ యోగులు అన్నారు. మీకు ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మాత్రం భావించాలి, వారు నా మధురమైన సోదరుడు, నా మధురమైన సోదరి. సదా ఇదే స్వమానంలో ఉంటూ స్నేహ దృష్టితో స్నేహ వృత్తితో ఆత్మిక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇదే, అంతేకాని వాళ్ళ నుంచి రెస్పెక్ట్ అడగడం అంటే ఏంటి? ఇది ఒక రాయల్ బిఖారీతనానికి గుర్తు. సో నిష్కామ యోగిగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆత్మిక స్నేహంతో సదా ఆ అనంతమైన సంతోషాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. స్లోగన్: విశ్వ కా నవ నిర్మాణ్ కర్నే కే లియే. విశ్వంలో నవ నిర్మాణం చేయడానికి 2 శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి: నిమిత్తము మరియు నిర్మాణ భవ. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ నేను చేసే కర్మల పైన ఫోకస్ చేస్తాను, శ్రేష్టమైన కర్మలే చేస్తాను, ఎవరికి దుఃఖాన్ని ఇవ్వను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సతో ప్రధానమైన వారిని, సర్వంశ త్యాగిని, సతో ప్రధాన బుద్ధి కలవారిని, సత్యుగి నివాసిని. నేను సదా పరమాత్మ యొక్క శ్రేష్టమైన మతం పైన నడుస్తూ శ్రేష్ట యోగిగా తయారవుతాను. శ్రేష్టాతి శ్రేష్టమైన స్థితి ఉన్నతమైన ఆత్మగా చేస్తుంది. నేను ఆత్మ సదా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ పరోపకారి ఆత్మగా, శ్రేష్టమైన స్వమానదారిగా తయారవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి 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 శాంతి.